తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందా అనేటువంటి సమస్య ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్యానిక్ అయిపోయి గందరగోళం అయిపోయి పెట్రోల్ బంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిజానికి చాలా చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తున్నాయి, నో స్టాక్ బోర్డులు పెట్టి కనిపిస్తున్నాయి. అసలు నిజంగా కొరత ఉందా పెట్రోల్ డీజిల్ కొరత అంటే వాస్తవానికి కొరత లేదు. కానీ కొంతమంది కృత్రిమంగా కొరతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ కోసం చేయడానికి, ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయానికి స్పందిస్తూ తాజాగా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాని సారాంశం ఏంటంటే అలాంటి షార్టేజ్ ఏం లేదు, దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఫ్యూయల్ అని చెబుతూ సరిపడా స్టాక్ మన దగ్గర ఉంది, అది హెచ్పిసిఎల్ కానీ ఐఓసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ సరిపడా స్టాక్ ఉంది అని చెబుతూ, అలాగే సప్లై చైన్ దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు, కాబట్టి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. గత కొద్ది రోజుల కిందట హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రి కూడా అదే చెప్పారు, మనకి చమురుకు సంబంధించి ఇబ్బంది లేదు, కాస్త గ్యాస్ కొరత ఉన్నమాట వాస్తవం. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది తమ పొలిటికల్ మైలేజ్ కోసమో, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమో, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకోవడానికి, కాస్త డబ్బులు రాబట్టుకోవడానికి కృత్రిమ కొరతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. దాని ప్రభావమే ప్రజలు ప్యానిక్ అయిపోయి 2 లీటర్లు కావాల్సినటువంటి ఉన్న వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, ఇలా ప్యానిక్ అవడంతో చాలా చోట్ల తాత్కాలికంగా ఉన్నటువంటి స్టాక్ అయిపోతుంది. అందుకనే పెట్రోల్ బంకులు చాలా చోట్ల మనకి మూసి బంద్ చేసి ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి నిజానికి షార్టేజ్ లేదు అని చెప్పి తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలెవరూ కూడా దీనికి సంబంధించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అంత కొరత మన తెలుగు రాష్ట్రాల్లో లేదు, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా కూడా లేదు. ఎల్పిజి కొరత మాత్రం కొంతమంది దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది.